అర్థమైంది కదా. ఇప్పుడు వరుసగా టపా టపా చెప్పేసేయండి. విశ్వాసమే మన విజయ రహస్యం. చెప్పండి. విశ్వాసం ద్వారానే నిత్య జీవం. అవునా? విశ్వాసం ద్వారానే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. చెప్పండి. రైట్. స్వస్థత కూడా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం ద్వారానే స్వస్థత. నమ్మాలి. ఓకేనా? విశ్వాసం ద్వారానే బలహీనతలలో నుండి విడుదల. విశ్వాసము ద్వారానే ఆత్మీయ జీవితంలో పడతా లెగుస్తున్న పరిస్థితిలోంచి నిలదొక్కేటువంటి బలం విశ్వాసం ఉంచినోడికే ఇవ్వగలుగుతాడు. ఇంకా విశ్వాసం ద్వారా ఎన్ని ఉన్నాయో. కాబట్టి మీ అందరూ కూడా విశ్వాస విషయమే బలవంతులు కండి. దేవుని బలమైన కార్యాలు త్వరలో చూస్తారు. అమ్మయ్య, నిజంగా నా విశ్వాసం నిజంగా ఇప్పుడు నెరవేర్చాడనే దేవుడు. ఇందాక నువ్వు బైబిల్ ముయ్యంగానే లేదో పెందలాడి వదిలిపెట్టేటట్టున్నాడు. విశ్వాసం ఉంచాను నేను, నిజంగా ఆపేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నిజంగా నువ్వు అలా నమ్మినా అది కూడా నిజంగా జరిగినట్టే అనుకో. నువ్వు ఎవరి వల్ల నమ్ముతావు? దేవుణ్ణి. పసిబిడ్డ వల్లే నమ్ము. చిన్న పాప నా ముందుకు వచ్చి పలికిన మాట, తాతయ్య ఇది అసాధ్యం మనుషులకి, కానీ నా దేవునికి అసాధ్యం కాదు. తప్పిస్తాడు ఆయన. యేసు ప్రభుని ఎరగని వ్యక్తి ఈరోజు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది, ఆ బుడ్డ చెప్పింది నాకు వచ్చి, మా డాడీ మారుతాడు తాతయ్య, బాప్తిజం కూడా పొందుతాడు తాతయ్య, మనతోనే ఉంటాడు తాతయ్య, నాకు విశ్వాసం ఉంది తాతయ్య. పసికందు పసిదాని విశ్వాసాన్ని సిగ్గుపరచిన దేవుడు. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని తీసుకొచ్చిన పసివాడి విశ్వాసాన్ని సిగ్గుపరచిన యేసు ఆ కొంచెమే తీసుకొని అందరి కడుపులు నింపి 12 గంపలు మిగిలేటట్టు చేశాడు యేసు. ఎన్ని కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. మీకు గతంలో ఎప్పుడో చాలా క్రితం చెప్పినట్టున్నా, నా మధ్యకాలంలో కర్ఫ్యూ పెట్టి అమ్మమ్మ మనవడు, పాపం వాళ్ళే ఉన్నారు, ముసలమ్మ మనవడు ఇంట్లో, వాడు పసిబిడ్డ. కర్ఫ్యూ పెట్టారు. హైదరాబాద్ లాంటి సిటీలో కర్ఫ్యూ పెడితే ఫుడ్ ఉండదు. మళ్ళీ కర్ఫ్యూ సడలింపు వచ్చినప్పుడే తిరగనిస్తారు రోడ్ల మీద, లేదా కొడతారు. ఆ కర్ఫ్యూలో పాపం మరి కొట్లు ఉండవు, ఏముండవు, ఏమి దగ్గర పైసలు తెచ్చేదానికేమో. వాడికేం ఆకలి అవుతుంది. ఆమె దేవుణ్ణి నమ్మిన మనిషి. వాడు అడుగుతున్నాడు, అమ్మమ్మ ఆకలి అవుతుందే. ఒరే నాకు కూడా అవుతుందిరా. ఎట్లనే? రారా ప్రార్థన చేద్దాం. ఇద్దరు కలిసి అమ్మమ్మ ప్రార్థన చేస్తే ఆకలి ఎట్లా తీరిద్దే? యేసయ్య మనకు అన్నం పంపిస్తాడా? ఎట్లా పంపిస్తాడా అమ్మమ్మ? బైబిల్లో ఏలియానో ఒక ఆయన ఉన్నాడు రా, ఆయనకి దేవుడు చెప్పాడు, ఆయనకి ఆకలి అయితే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కాకుల చేత రొట్టెలు మాంసం పంపించినట్టు నేను విన్న వాక్యంలో. ప్రార్థన చేస్తే దేవుడే పంపిస్తాడు రా అయ్యా. సరిగా వీడు విన్నాడు ఆ ముక్క. ఇద్దరు కలిసి మోకాళ్ళుని స్తోత్రం 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 ప్రార్థన మొదలుపెట్టి వాళ్ళ అమ్మమ్మ ప్రార్థన చేస్తే వీడికి డౌట్ వచ్చింది. తలుపులు కిటికీలు అన్నీ మూసేసి ఉంటే కాకి ఎటు నుంచి వచ్చింది? ఇప్పుడు కాకి రావాలి కదా అని పోయి కిటికీలు తీశాడు. కిటికీ అటుపక్క పోలీస్ ఆయన నిలబడి ఉన్నాడు. గొడవలు బాగా జరుగుతున్నాయి, ఎవరిని జరగని ఇట్లా కాపలా ఉంటున్నారు. ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక ఆయన కిటికీ దగ్గర ఉన్నాడు. ఈ కిటికీ తలుపు తీయగానే కిటికీలో నుంచి లోపల రాయ్ అన్నాడు. ఆ లోపలండి చూశాడు. ఎందుకు తలుపు తీసా అన్నాడు. తీశానన్నాడు. ఎందుకు తీసా తలుపు? మాకు ఆకలి అవుతుందండి, మా అమ్మమ్మ ప్రార్థన చేస్తే దేవుడు కాకుల చేత ఆహారం పంపిస్తాడని చెప్పింది ప్రార్థన చేస్తుంది. బాయ్ వినండి, ఓయ్ ఆయన ఆపండి కూర్చొని, అయ్యా కూర్చొని మహారాజా కూర్చొని, ఎందుకు వెళ్తా ఇప్పుడు మీకెళ్ళి చూస్తున్నారు వాళ్ళందరూ. మహారాజులారా చూస్తున్నారా, వింటున్నారా? ఎలారా అమ్మలారా
ఏనా స్తోత్రం. కాసేపు అయిపోయింది. ఇక మీకు నడుము లేపులు అంత ఎక్కువసేపు నిలబడితే నేను చెప్పినట్టేనండి. అటు చెబుతున్నాడు, మా అమ్మమ్మ చెప్పింది కాకి మాకు ఆహారం తెచ్చిద్దంట. మరి ఆమెమో ప్రార్థన చేస్తుంది, తలుపులు కిటికీలు అన్నీ మూసేసి ఉంటే కాకి ఎటు నుంచి వచ్చింది. అందుకే నాకు డౌట్ వచ్చి కిటికీ తీసా అన్న. ఆ పక్కన్న పోలీస్ ఆయన నవ్వి సరేరా కిటికీ వేయవాకన్నాడు, కిటికీ తీసే ఉంచు అన్నాడు. అలాగే నీడు పోయి మళ్ళీ వాళ్ళ అమ్మమ్మతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఈ మధ్య మధ్యలో కిటికీకి వెళ్ళి చూస్తున్నాడు, ఇటు కాకి వచ్చిద్దేమో అని. కాసేపటికి అక్కడ పోలీస్ ఆయన మళ్ళీ కనపడ్డాడు. కనపడి ఇటు అటు చూసినప్పుడు పిలిచాడు, రావా అని. వచ్చాడు, తలుపుది అన్నాడు. అమ్మమ్మ దగ్గరికి పోయాడు. అమ్మమ్మాయి బయట పోలీస్ ఆయన తలుపు తీయమంటున్నాడే అన్నాడు. పోయింది, తలుపు తీసింది. ఏందయ్యా అని. ఇదిగో అన్న ప్యాకెట్ తినండి. అన్న ప్యాకెట్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత ఆహారపు వస్తువులు వండుకొని తినేదానికి ఓ బస్తా నిండా తీసుకొచ్చాడు. అవి ఇచ్చాడు. ఇప్పటికి తినండి, ఇక ఈ సరుకులు తీసుకొని వండుకొని తిన్నవాడికి కూడా పెట్టు, తినరా అన్నాడు. ఇక వీడి ఆనందానికి అవధులు లేవు. ముందు ఏమన్నా కానీ ముందు అన్నం వచ్చిందని. అయితే ఓ డౌట్ వచ్చింది వాడికి. అమ్మమ్మ నువ్వేం చెప్పావే, ప్రార్థన చేస్తే ఎవరు వస్తారని చెప్పావు, కాకు వచ్చిందని చెప్పావు, మరి కాకిరాల పోలీస్ ఆయన తెచ్చి ఇచ్చాడుగా అన్నాడు. ఏం చెప్పాలా ఆమెకి? దేవుడు ఎలాగైనా పంపిస్తాడా అని చెబితే అట్ట నువ్వు కాకే అన్నావు అని పట్టుకుంటాడు వాడు కేసు రాస్తాడు ఇప్పుడు. అందుకని ఆమె ఏం చేసింది తెలుసా, ఒరే ఆ పోలీస్ ఆయన ఏం డ్రెస్ వేసుకున్నాడు రా అంది. కాకి డ్రెస్సు అన్నాడు. అరే దేవుడు మన కడుపు నింపడానికి కాకిని వాడుకోగలడు, కాకిని కూడా వాడుకోగలడు రా అంది. స్తోత్రం. ఒకవేళ మీకు ఇది నమ్మబుద్ధి కాకపోవచ్చు, ఇంతకంటే కార్యాలు చేశాడు దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అన్నాడు యేసయ్య. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను చూసి ఎగిరి సముద్రంలో పడమని నీవు సెలవిస్తే పడుతుంది అన్నాడు. అలా అనేవాడు తన మనసులో సందేహింపక అనాలి అన్నాడు. విశ్వాస విషయమై బలహీనులై ఉన్నారు చాలామంది. దేవుని మాటలు వింటారు, చదువుతారు, కానీ పసిబిడ్డ వలె దేవుని కార్యాలు నమ్మరు. లాజికల్గా ఆలోచించబోతారు. ఈ లాజిక్ను అడ్డం పెట్టే కొన్నిసార్లు సాతాను మనల్ని కృంగదీసే అవకాశం కూడా ఉంది. అవునా? చదువు లేని నిరక్షరాస్యుడు దేవుని మాటని గుడ్డిగా నమ్ముతాడు. అందుకే వాళ్ళ ద్వారా కార్యాలు కూడా జరిగిస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తాడు, దేవుడు స్వస్థత ఇస్తాడని నమ్ముతాడు, చేస్తాడు, కార్యం జరిగిద్ది. అనుమానించే వాడి జీవితంలో ఏం జరిగిద్ది? ప్రియమైన బిడ్డ, నువ్వు చదువుకుంటే చదువుకున్నావు, కానీ దేవుని కార్యాల విషయంలో మాత్రం చదువులేని ఒక మొరటువాడు నమ్మినట్టు నమ్ము. నువ్వు పెద్దవాడివి, పెద్దదానివి అయితే అయ్యావు, కానీ దేవుని శక్తిని నమ్మేటప్పుడు ఒక పసిబిడ్డలాగా నమ్ము. కాకుల్ని పంపిస్తాడన్నామేమో మోకాళ్ళుని అన్నీ మూసేసి ప్రార్థన చేస్తుంది. ఆ మాట విన్నోడేమో ఆయన కాకిని పంపిస్తాడు. మరి ఎట్టొచ్చింది కాకి? ఇప్పుడు ఎవరి విశ్వాసం గొప్పది మీరు చెప్పండి? ముసలమ్మదా, మనవడదా? కాకికి తలుపులు తెరిచాడు వాడు. ఏమేమో కాకిని పంపించని చెప్పి అన్నీ మూసేసింది. అట్టుంటుంది. ప్రియులారా, దేవుని కార్యాలు ఖచ్చితంగా చూడబోతున్నారు మీరు. దేవుని కార్యాలు ఖచ్చితంగా చూడబోతున్నారు. దేవుని బలమైన బాహువు చేత జరిగించబోయే బలమైన కార్యాలు నీ జీవితంలో, నీ పరిచర్యలో, నీ పరిస్థితులలో, నీ జీవన విధానంలో దేవుని బలమైన హస్తం చూడబోతున్నావు. నమ్ము. ఆయన బలమైన బాహువు చాపి నీ దేహంలో కార్యం చేయబోతున్నాడు, నీ శరీరంలో కార్యం చేయబోతున్నాడు.
నీ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు, నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, నీ సమస్యలలో ఆయన కార్యం చేయబోతున్నాడు, నీకు బలమైన సమాధానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. సందేహిస్తే గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం వలె ఉంటావు, ఏమీ పొందలేవు. నమ్ము, పసిబిడ్డలాగా నమ్ము. ఆఖరిగా చెప్తున్నాను, విశ్వాసం ఉంచిన వాడికే విశ్రాంతి. దేవుని మీద విశ్వాసం ఉంచిన వారే నెమ్మదిగా ఉండగలుగుతారు. విశ్వాసం ఉంచిన వాడికే సంతోషం, ముఖంలో ఆనందం. ఎందుకంటే ఎలాంటి కలతైనా నా దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాడికి చిరునవ్వు చెరగదు, నవ్వుతానే ఉంటాడు. మొన్న పెద్ద ఆయన చెప్పాడు, విశ్వసించే వాళ్ళంతా ఇస్సాకులంట. స్తోత్రం. విశ్వసించే వాళ్ళంతా విశ్వసించిన వాళ్ళంతా కాకు. ఇస్సాకు అంటే నవ్వు. విశ్వసించేవాడు నవ్వుతాడు, సంతోషంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, కలవరాల్లో బతకడో. ధైర్యం తెచ్చుకో, ఖచ్చితంగా చూస్తావు. దేవుని బలమైన బాహువుని నీ జీవితంలో ఆయన కదలికల్ని నువ్వు చూడబోతున్నావు. అది జరుగుతుందంతే. యేసు నామములో.